ఎక్సైజ్ 1.1 ఇప్పుడు మనం థర్డ్ రోమన్లో చూద్దాం. సో ఫైండ్ ద LCM and HCF of the following weights of integers by applying the prime factorization method. మనం LCM HCFని కనుక్కోమన్నారు. ఇంటీజర్స్ ఇచ్చి కొన్ని weights ఇచ్చి LCM HCF కనుక్కోమన్నారు. ఆ LCM HCF కూడా బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మాత్రమే కనుక్కోమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం లేదు, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే ఫ్యాక్టర్స్ రావాలి, అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో LCM HCF ఎలా కనుక్కోవాలి? 3 నెంబర్స్ ఇచ్చి 3 weights ఇచ్చినప్పుడు సో 12కి మనం LCM తీసుకోవాలి. 2 6 12, 2 3 6, 3 1 తర్వాత 15, 3 5 15, 5 1 21, 3 7 7 1. సో 12కి ఫ్యాక్టర్స్ 2 into 3, 15 factors 3 into 5, 21 factors 3 into 7. మనం HCF కనుక్కోవాలి. HCF అంటే ఏమని చెప్పాను? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 3 దాంట్లో ఏది కామన్గా ఉంది? 3 అనేది కామన్గా ఉంది. 3 3 3. సో HCF ఏమవుతుంది? మనకి 3 అవుతుంది. LCM లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3 into uncommon factors. So 2 into 2 into 5 into 7. 3 2 is 6, 6 2 is 12, 12 5 is 60, 60 into 7, 420. So this is the HCF and LCM. Third Romanలో సెకండ్ ప్రాబ్లం 17, 23, 29 ఇచ్చారు మనకి. ఇప్పుడు 17, 23, 29 దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. సో ఈజీగా అయిపోతుంది మనకి చేయడానికి కూడా. సో 17 కాబట్టి 17 1 పోతుంది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. ఇది కూడా 23 23తోనే పోతుంది. 29 కూడా సేమ్ 29తోనే పోతుంది. ఇది దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. సో 17 ఈజ్ ఈక్వల్ టు 17 into 1, 23 ఈజ్ ఈక్వల్ టు 23 into 1, 29 ఈజ్ ఈక్వల్ టు 29 into 1. HCF means highest common factor. Common factor in the 1 1 1. So highest common factor in the 1. So LCM అంటే least common factor into 17 into 23 into 29. So 17 into 23 చేస్తే 11 3 3 9. So this is the HCF and LCM of second. Third Roman like third problem. So 8 LCM. 2 4s are 8, 2 4 2 1s. తర్వాత 9 3 3s are 9, 3 1s 25, 5 5s are 25, 5 1s. సో 8కి ఫ్యాక్టర్స్ వచ్చి 2 into 2 into 2. 9కి ఫ్యాక్టర్స్ 3 into 3. 25 ఫ్యాక్టర్స్ 5 into 5. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ మూడిట్లో కామన్గా ఏం లేనప్పుడు మనకి వన్గా రాసుకోవాలి మనం. ఎల్సిఎం వచ్చేసి 2 2s are 4, 2 into 2 into 2 into 3 into 3 into 5 into 5. So 2 cubed into 3 square into 5 square. 2 2s are 4, 4 2s are 8. 8 into 6 into 25. 48 into 25. So 48 into 25 ఏమవుతుంది? 5 8s are 40, 5 4s are 20, 24, 2 8 is 60,
2 4 8 1 9 10 10 2 5 2 10 5 7 35 30 4 1800. So answer 1800. So this is the HCF వచ్చేవన్ LCM వచ్చేసి 1800. ఇలా కామన్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు మనం HCF 1 మాత్రమే రాసుకోవాలి, 1గా తీసుకోవాలి.